ఆపి మాట్లాడతారా సార్? సార్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు కాబట్టి ఒక పక్కన ఆపుకొని 2 నిమిషాలు సార్, ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ వైపు వచ్చే వరకు మీరు రన్నింగ్ క్యారీ చేస్తారు కానీ సార్ చెప్పండి సార్. ప్రధానంగా జరుగుతున్న విషయం ఏంటంటే మనకు 2 విషయాలండి. అంటే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ చూసుకుంటే 60% కేసులు ప్రభుత్వాలు వేసిన కేసులు ఉన్నాయి. ఇవి చాలా అందులో దాదాపు 40% 50% పనికిరాని కేసులు, అంటే ఏ మాత్రం కూడా దానిలో పసలేనటువంటి కేసులు వాళ్ళు కోర్టులో వేసి కోర్టు టైం పోతున్నది. ఇప్పుడు మనం కోర్టులు ఎందుకున్నాయి? ప్రజలకు న్యాయం చేయడానికి. కోర్టులు ఎందుకున్నాయి? ప్రజలకు ఇమ్మీడియట్ గా రిలీఫ్ ఇవ్వడానికి. ప్రజలు ఎందుకున్నాయి? వాళ్ళకి ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని నివారించడానికి. ఒక భూమి కోల్పోయినటువంటి వ్యక్తి తనకు కాంపెన్సేషన్ రావాలని కోర్టులో కేసేస్తే కొన్ని సంవత్సరాల తరబడి పెండింగ్ లోపల ఉంటే మరి అలాంటప్పుడు ఆ రైతు పరిస్థితి ఏమైపోతుంది? ఎవరి కారణము అంటే ప్రభుత్వాలు ప్రధానంగా ఏవి ఇప్పుడు ప్రజలకు మేము న్యాయం చేయాలా, తొందరగా వాళ్ళకి న్యాయం అందించాలన్నటువంటి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉండాలా? ఏ కేసులు అనవసరమైన కేసులు, వేయాల్సిన అవసరం లేనటువంటి కేసులు అలాంటి కేసులు వేయకుండా ఉండాలా? ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయండి. చాలా ఇష్యూస్లలో చిన్న వాటి మీద ఇప్పుడు గుడిసెల్ని తొలగించడానికి ప్రభుత్వం రోడ్ సైడ్ కు ఉన్నటువంటి చిన్న వాటిని తొలగించడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నదో, ఇక మూసీ నది లోపల ఎవరు ఎన్క్రోచ్మెంట్ ఆ గుడిసెలు తీసేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నదో, మరి నేనేమంటున్నామంటే మరి జూబ్లీ హిల్స్ లో ఎంతమంది ఆక్రమించుకున్నారు, బంజారా హిల్స్ లో ఎంతమంది ఆక్రమించుకున్నారు, ఎంతమంది అవుతుందో ఇవాళ ట్యాంక్స్ లోపల ట్యాంక్ బెడ్స్ ఆక్రమించుకొని కట్టినటువంటి ఉన్నాయి. నువ్వు పెద్ద వాళ్ళ మీద కనుక సార్ మీ వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుంది సార్, బాగా డిస్టర్బ్ అవుతుంది సార్. మీ వెహికల్ ఆపవలసింది. ప్రభుత్వానికి లోటు బడ్జెట్ ఉండదు. ఆపినా కానీ కొద్దిగా ముందుకు పోయి ఆపుతాం, దగ్గర సిగ్నల్ మంచిగా కొద్దిగా ముందుకు పోయి. ఓకే సార్, అదే ఒక 2 నిమిషాలు ఏదైతే ఉన్నదో మీరు ఇమీడియట్లీ మళ్ళీ ఆపినాక మళ్ళీ మాట్లాడతాను సార్. అప్పటిదాకా మళ్ళీ రవీంద్రనాథ్ గారి దగ్గర వెళ్దాం. రవీంద్రనాథ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన జడ్జి గారు చెప్పారు, జస్టిస్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే ఏదైతే ఉన్నదో చిన్న గుడిచెల మీద ఏదైతే ప్రభుత్వాలు చూపెడుతున్న తన ప్రభావం ఎప్పుడైతే ఈ పెద్ద ఎవరైతే ఉన్నారో వారి మీద ఎక్కడ కూడా చూపెడతలేరని చెప్తున్నారు. ఈ విషయంలో ఇంకొక విషయం ఏమన్నారంటే ఇక్కడ ఏదైతే బయాస్డ్గా వ్యవహరిస్తున్నదో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, దానికి సంబంధించింది కూడా బయాస్డ్గా ఏదైతే వ్యవహరిస్తున్నదో దీని ద్వారా